అమ్మో 1వ తారీఖు ఇది ఒకప్పటి సినిమా టైటిల్. 2000 సంవత్సరం ప్రారంభంలో వచ్చిన ఈ సినిమాలో అప్పటి మధ్యతరగతి చిరుద్యోగుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు ఈవీవి. అయితే ప్రస్తుతం 2025లోనూ 1వ తేదీ వచ్చిందంటే మధ్యతరగతి చిరుద్యోగుల గుండెల్లో గుబులు పడుతోంది. ఎందుకంటే కేంద్రం ఆగస్టు 1 నుంచి నయా రూల్స్ ప్రవేశపెడుతోంది. కొత్త నెలలోకి అడుగు పెడుతున్న వేళ సామాన్యులకు సంబంధించిన పలు కీలక నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, రైల్వే ప్రయాణాలు, రేషన్, గ్యాస్ సబ్సిడీలకు సంబంధించి ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే నయా రూల్స్లో ముఖ్యంగా సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యవసరమైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఒకటి. మామూలుగానే ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గృహ అవసరాలు, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్షిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఆయిల్ ఉత్పత్తి దేశాల్లో భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న క్రమంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో అది దేశీయ గ్యాస్ వినియోగాన్ని ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి గ్యాస్ సబ్సిడీ సొమ్ము సజావుగా జమ కావడానికి, అక్రమ కనెక్షన్లను అరికట్టడానికి ఈ ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డ్, గ్యాస్ పాస్బుక్తో సంబంధించిన గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు ఇరాన్, అమెరికా యుద్ధం కొనసాగుతున్న క్రమంలో దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరగవచ్చననే అంచనాలు ఉన్నాయి. ఇక రైల్వే టికెట్ బుకింగ్స్లోనూ భారీగా మార్పులు జరగనున్నాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ఆగస్టు 1 నుంచి మారబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి స్టేషన్లలో తత్కాల్ టికెట్ల పంపిణీ కోసం ఇచ్చే టోకెన్ల వేలల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఏసీ తరగతి తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు టోకెన్లను పంపిణీ చేస్తారు. ఇక నాన్ ఏసీ తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 9 గంటల నుంచి 9:30 గంటల వరకు టోకెన్ల పంపిణీ ఉంటుంది. కౌంటర్ల దగ్గర రద్దీని నియంత్రించేందుకు, పారదర్శకతను పెంచేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రయాణికులు బుకింగ్ కోసం వచ్చే ముందు టోకెన్ పొందడానికి తరచుగా వేరువేరు క్యూలలో నిలబడవలసి వచ్చేది. అయితే ఆగస్టు 1 నుంచి రైల్వే ప్రయాణికులకు ఆ ఇబ్బందులు తప్పబోతున్నాయి. గ్యాస్, రైల్వేస్తో పాటుగా బ్యాంకింగ్ వ్యవస్థలోనూ కేంద్రం కొన్ని మార్పులు తీసుకొస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి జూలై 31తో గడువు ముగియనుంది. పన్ను చెల్లింపుదారులు ఈ తేదీలోపు తమ ఐటీఆర్ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జూలై 31 దాటితే ఆగస్టు 1 నుంచి లేట్ ఫీజు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్నవారికి ₹1000, 5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి గరిష్టంగా ₹5,000 వరకు లేట్ ఫీజు కౌంట్ అవుతుంది. వీటితో పాటుగా బ్యాంకింగ్ సంస్థలు క్రెడిట్ కార్డు రివార్డ్స్ విషయంలోనూ కీలక నిబంధనలు తీసుకొస్తున్నాయి. సర్వీస్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు ఫ్రేమ్వర్క్స్, అలర్ట్ ఫీజులను వ్యవస్థీకృతం చేస్తున్నాయి. దీంతో ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. అలాగే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఆగస్టు 1 నుంచి సెంట్రల్ కేవైసీ విధానం అమలులోకి తీసుకురానుంది. దీని ద్వారా ఖాతాదారులు కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచిన ప్రతిసారి లేదా కొత్త మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసిన ప్రతిసారి పదే కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు.